వాడెవడో నిన్న ఈజీగా ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చంటూ కాక్రోచ్ పార్టీ ఉద్యమం సందర్భంగా మాట్లాడాడు కదా. దీని మీద రవిశంకర్ ఎల్లోర్కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జంతర్ మర్సన్ నిధన పరిస్థితుల్లో ఈ శతాబ్దపు అతిపెద్ద నిజం ఒకటి బయటకు వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే ఒక టెక్ మాస్టర్ మైండ్ రిపోర్టర్ మైక్ ముందు ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. బీజేపీ వరుసగా గెలవడానికి కారణం భారతీయ ఈవీఎంలు పైథాన్ ఫుల్ స్టాక్ కోడింగ్ పై పనిచేయడమే. అతను చెప్పేది ఏదో పెద్ద హైటెక్ హ్యాకింగ్ గురించి అదిలేండి. ఆ సీజేపీ మేధావి లెక్కల ప్రకారం ఎటువంటి ఇంటర్నెట్ సంబంధం లేకుండా అత్యున్నత భద్రతతో పనిచేసే ఎలక్షన్ హార్డ్వేర్ని పడగొట్టడానికి ఒక సాధారణ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ చాలట. ఒక సింటాక్స్ ఎర్రర్లో కేవలం 3 కోడ్స్ మారిస్తే చాలు తనొక్కడే ఎన్నికల ఫలితాన్నైనా తలకిందులు చేయగలడట. కోడింగ్ గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఇందులో ఉన్న కామెడీ ఇట్టే అర్థమైపోతుంది. మనం ఒక బ్రాకెట్ పెట్టడం మర్చిపోయినా లేదా కమాండ్ స్పెల్లింగ్ తప్పినా ప్రోగ్రామ్ మొత్తం క్రాష్ అవ్వడాన్ని సింటాక్స్ ఎర్రర్ అంటారు. అంటే బీజేపీ ఎన్నికల వ్యవస్థ మొత్తాన్ని హైజాక్ చేయడానికి కేవలం 3 అక్షరాలు తప్పుని సరిదిద్దే చాలని ఈ మేధావి వాదిస్తున్నాడు. మరి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎందుకు గెలుస్తున్నాయో కూడా ఆయన దగ్గర ఒక సైంటిఫిక్ వివరణ ఉంది. కేరళ, తమిళనాడులోని హ్యాకర్లు కావాలనే వదిలేశారట. వారి టాప్ సీక్రెట్ క్రైటీరియా ప్రకారం మనల్ని గందరగోళానికి గురి చేయడానికి ఈ 2 రాష్ట్రాలని హ్యాక్ చేయలేదట. ఏముంది అసలు లాజిక్? అసలు వాస్తవం ఏంటంటే ఎయిర్ గ్యాప్డ్ అండ్ స్టాండ్ అలోన్ భారతీయ ఈవీఎంలు ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేని ఎయిర్ గ్యాప్డ్ స్వతంత్ర హార్డ్వేర్ పరికరాలు. ఓటీపీ మైక్రాన్ ట్రోలర్స్ వీటిలో ఎప్పటికీ మార్చలేని 1 టైం ప్రోగ్రామబుల్ మైక్రో కంట్రోలర్ ఉంటాయి. ఇది హార్డ్వేర్ స్థాయిలో కోడ్ మార్పులను అడ్డుకుంటుంది. నో ఓఎస్ వీటిలో సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్ కనెక్టివిటీ కానీ ఉండదు. కాబట్టి పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ రన్ చేయడం భౌతికంగా అసాధ్యం. సింటాక్స్ ఎర్రర్ సరిదిద్ది ఎన్నికలను హ్యాక్ చేయొచ్చు అన్న వాదన పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్ వస్తే స్క్రిప్టులు అసలు పనిచేయదు. ఈ రకమైన కుట్ర సిద్ధాంతాలు కేవలం ప్రశ్నలను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. ఎటువంటి ఆధారం లేకుండా మైక్ ముందుకు కొన్ని టెక్ పదాలను వాడి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేటటువంటి వ్యూహం ఇది. ఏదేమైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు ఎప్పుడైనా కోడింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారా అయితే చింతించకండి. వచ్చే ఎన్నికల్ని హ్యాక్ చేయడానికి మీరు అధికారికంగా అర్హత సాధించినట్టే అంటూ వెటకారం చేస్తున్నారు.